బాస్ లోకి ఎన్టీఆర్ మాజీ లవర్ సంచలనాలకు మారుపేరుగా బిగ్ బాస్ రియాలిటీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్ లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ వారిలోని ఎమోషన్స్ ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రారంభమైంది. అయితే ఇది మన దేశ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని చాలా మంది ఈ షోపై విమర్శలు చేశారు. మిగిలిన భాషలతో పోలిస్తే హిందీలో రొమాన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ షోకు వెళ్ళి ప్రేమికులుగా మారిన వాళ్ళు కొందరైతే అక్కడికి వెళ్ళి విడిపోయిన వారు మరికొందరు. ఇక బిగ్ బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. బిగ్ బాస్ హౌస్ లో శృంగారంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. తెలుగులో కూడా ఈ రియాలిటీ షో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్ల కారణంగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతోంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కొత్త సీజన్ మొదలు కానుంది. అయితే ఈసారి పెద్ద పెద్ద సెలబ్రిటీలను షోకు తీసుకురావడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ సమీరా రెడ్డిని బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సమీరా రెడ్డికి ఒకప్పుడు హిందీతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమించుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు. పెళ్లి చేసుకుందామని అనుకునే సమయంలో ఏం జరిగిందో తెలియదు, కానీ వీరిద్దరూ విడిపోయారు. సమీరా రెడ్డి తెలుగులో 3 సినిమాల్లో నటిస్తే 2 సినిమాలు ఎన్టీఆర్ తోనే నటించారు. నరసింహుడు, అశోక్ సినిమాల్లో ఎన్టీఆర్ తో నటించగా చిరంజీవితో జై చిరంజీవ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఆమెను మాత్రం ప్రేక్షకులు మరువలేదు. దీంతో ఎలాగైనా ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందరూ ఆశించినట్లు సమీరా రెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.